వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను సన్మానించిన మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. వరంగల్ నగరంలోని కేఆర్ గార్డెన్స్ లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. నరేంద్ర మోడీ విద్యార్థులకు, యువకులకు మరియు వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇవాళ భారతదేశంలో మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు సాగుతున్నారని, కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. ఇంత పెద్ద ఎత్తున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఈ ఎన్నిక అనేది ఎందుకు సంభవించింది? ఈ ఉప ఎన్నిక ఎవరి వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది ఒకసారి మీరు ఆలోచించలేదు. మీరందరూ విశ్వసించి, నమ్మి, ఓటేసి మీ సమస్యలకు పరిష్కారం కావాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని కనిపిస్తే మన సమస్యలు పరిష్కారం కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులైతే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ లేదా నోటిఫికేషన్, డిఎస్సి నియామకాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ కూడా నిబంధనగా మారేటువంటి 317 జీవో లాంటివి కూడా మార్చివేస్తారని, ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తారని, ఆరోగ్య భద్రత కల్పిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నద్దేట ముంచి ఇవాళ అధికార దాహంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పదంగా పెట్టినటువంటి పార్టీ, అటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా? మీరు ఆలోచించండి. 6 సంవత్సరాలు కలిగితే ఎందుకు ఇవాళ పదవి వ్యామోహంతో ఇంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే మోసం చేసినట్టు ఇవాళ అభ్యర్థిగా ఏదైతే బరిలో ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో, చేసిందో, గ్యారెంటీలు, ఉచితాలు, లేదా రైతుల రుణమాఫీ, మరి పట్ల మీద బోనస్, నిరుద్యోగ దీక్ష, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్, స్కాలర్షిప్స్, ఫీజులు కూడా పరిష్కారం కాకుండా ఏడు దాటిన తర్వాత విధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అందరికీ అన్ని ఉచితమని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికి మాత్రమే కొన్ని ఆంక్షలు, షరతులు, వాయిదాలు, ఈ ప్రభుత్వం కేవలం వాయిదాల ప్రభుత్వంగా మారిపోయింది. వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల యొక్క సంక్షేమ పథకాలు, లేదా యువకుల కోసము, విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసము ఏ రకమైనటువంటి ఇవాళ వారు పథకాలు ప్రవేశపెట్టారు. ఇండియా ఎక్కడ ఉపాధి ఎక్కడని వారు కళ్ళు చూడలేని కబోర్లుగా నోరుండి మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు
ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఈ యొక్క యువత కోసం పెట్టినటువంటి ఈ పథకాలు ఇవాళ దేశంలో 10 సంవత్సరాలనే 1,00,000 పైగా స్టార్టప్స్ ఇవాళ యువత ప్రారంభించారంటే ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవాళ భారతదేశంలో. మీరు చూశారు ఒక సంవత్సర కాలంలో నిన్న ఏ రకంగా 1,00,000 పైన ఉద్యోగాలు రైల్వేలు మిలిటరీలు అభివృద్ధిని మోదీ గారు ఈ 10 సంవత్సరాలు చేసి చూపించి. కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ టి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో టైన్ డీఎస్పీ వి ధీరజ్, అదోని టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి, ఎస్ఐ బి మధుసూదన్ మరియు వారి సిబ్బంది అదోని పట్టణంలోని బోయగిరిలో 24వ తేదీన బొబ్బులమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను మరియు సయ్యద్ మెహబూబ్ బాషా అను వీరులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉండగా బోయ రామాంజనేయులు, ఆటో శ్రీను, సయ్యద్ మెహబూబ్ బాషా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 60,000 రూపాయలు, ఆండ్రాయిడ్ ఫోన్ మరియు కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను బోబోయ రామాంజనేయుల నుండి సయ్యద్ మెహబూబ్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు 40,300 రూపాయలు మరియు 40 కర్ణాటక 90 ml ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు 1,300,000 స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇంకా 1,300,000 రూపాయలు వర్త్ ఆఫ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. మీకు ప్రజలకు విన్నపం ఏమనగా మీకు కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేరేస్తే కానీ లేదా డైల్ 100 చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని విన్నవించుకుంటున్నాము. ఇంతటితో సమాప్తం. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం పాత కాంపారపల్లం మేఘాద్రిగడ్డ సమీపంలో అక్రమంగా బాణసంచా సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు లక్షల విలువ చేసే బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఏసీపీ పెందుర్తి సిఐ రామకృష్ణ వివరాలు సేకరణ బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాత్రం బాగా బ్యాక్ సైడ్ వీడియో వస్తుంది. రెడీయా? సార్ ఓకే. ఈరోజు పెందుర్తి పోలీసులకి ఒక సమాచారం, ఈ కంపరపాలెం కల్లాల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ స్టోర్ చేసి బాణాసంచా తయారు చేస్తున్నారు అనే ఒక నమ్మదగ్గమైన సమాచారం విశాఖపట్నం సిటీ పోలీస్కి రావడం జరిగింది. దాన్ని ఈ మధ్య మనకి బాణాసంచా అనేది తయారు చేయడం కానీ నిల్వ ఉంచడం కానీ నిషేధం. ఎలక్షన్స్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు కాబట్టి తనిఖీలు చేపట్టడం, అందులో భాగంగా ఇన్పుట్ జరుగుతుంది. అలా అందరినీ యాక్టివేట్ చేసిన భాగంలో ఈ కంపరపాలెం తారాజువలు బాంబులు తయారు చేయడానికి అవసరమైన పొటాషియం నైట్రేట్, తర్వాత చర్యలు తీసుకుంటాం. తదుపరి చర్యలను కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా ప్రాథమిక విచారణలో ఉంది ఏ మెటీరియల్ అంతా. దానికి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ని కూడా పిలిచాము. ఏ మెటీరియల్ ఏదైనా నిర్ధారణ అయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అది నాకెడ్ ఐకి మనం ఇది మెటీరియల్ అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి రాలేము. ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచాం కాబట్టి అంతా పంచనామా చేస్తాము. ఆ మెటీరియల్ అంతా కూడా వాల్యూ, నేచర్ ఆఫ్ మెటీరియల్,
దాని డిస్పోజల్ ఏ కోర్టుకి వెళ్ళాలి ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు ప్రాథమిక దిశలో ఉంది. ప్రాథమిక దశ దాటి తర్వాత మీకు అన్ని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. క్రాకర్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కానీ ఎవరైనా కలిగి ఉండాలంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కానీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి లైసెన్స్ ఉండాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. గౌరవనీయులటువంటి మన సిపి సార్ ఉత్తర్వుల మేరకు ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ పొజెషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇటీవల రైడ్లు మనం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇది ఒర్లిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మేఘాద్రగడ్డ సమీపంలోన కంపర్వారి కల్లాలని అంటారు. ఇక్కడ ఒలి పశువుల కొట్లు ఉంటాయి. ఈ ప్రాంతంలోనేమో ఈ కొండవలసి రవికుమార్ అనే అతను ఇక్కడ ఇల్లీగల్గా మందుగుండు సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సమాచారం మీద వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఇతను సుమారుగా 1 సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఇలా తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇతనికి ముడి సరుకు అంటే మందుగుండు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకుని, అదేవిధంగా ఒక తయారు చేసినటువంటి తారాజువులు ఒక 200 వరకు ఉన్నాయి. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నాం. అతనితో పాటుగా వేరొక వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన. అతను కూడా నుంచి తయారు చేయడానికి కూలి పనికి వస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఎంత విలువ ఉంటుందండి? వీటి విలువ సుమారు ఈ మిషనరీ కూడా ఉంది. ఇక్కడ మందుగుండు దట్టించడానికి మిషనరీ కూడా వీళ్ళు వాడుతున్నారు. ఈ మిషనరీ తర్వాత రా మెటీరియల్ వీటన్నిటి విలువ సుమారు ఒక 5 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల గ్రామంలో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు కళాశాల బాలురు ప్రిన్సిపల్ నాజియా ఫాతిమా మరియు ఉపాధ్యాయ బృందం విద్యా సంవత్సరం 2024-2025 గాను 5, 6, 7, 8 తరగతుల్లో మరియు ఇంటర్ సిఈసి ఎంఈసి మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించారు. తల్లిదండ్రులకు మైనార్టీ పాఠశాలలు యొక్క ప్రత్యేకత, చదువును తెలుపుతూ అవగాహన కలిగించారు. విద్యార్థులను మైనార్టీ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేరుగా పాఠశాలకు వచ్చి కానీ 9949116470, 7780167736, 8874135330 నంబర్లకు ఫోన్ చేసి అడ్మిషన్ చేసుకోగలరని ప్రిన్సిపల్ తెలియజేశారు. करीमनगर अगर कोई भाईबंद हजरात बच्चों अपने बच्चों को जो शरीक कराना चाह रहे हैं तो अपने फॉर्म आते प्रिंसिपल का नंबर है, नंबर पे जो है फॉर्म फ़ोन करके मालूम कर लेके एडमिशन दिला सकते हो. Good afternoon to all. Today we conducted admission drive in Husseinpura Masjid. Just it is about to bring awareness to the parents, and they had a good opportunity to utilize in Temris minority hostels. We had vacancies in 5th class to intermediate, and we produced last year good results, and based on that results we are expecting good admissions from the minority community parents, and they had a good chance here to give the potential education for their children. So we are ready to extend our support to the children as well as to the community members, and we hope that we will get good admissions with this drive, and we are ready to help for anybody to get the admissions. And especially about intermediate, we had 2 groups. One is a MEC group, another one is a CEC group. Now admissions are open, and the children anybody who wants to take the admissions can visit the campus. We had the good facilities and good teachers, and always ready to work for the society as well as for to improvement of our student. Thank you everyone. తర్వాత 2016లో తెలంగాణ అల్పసంఖ్యాకుల కోసం మన ప్రభుత్వము ఈ తెలంగాణ మైనారిటీ గ్రూపుల ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్స్ ఉన్నవి. మనకి ఇక్కడ కరీంనగర్లో బాయ్స్ 1, బాయ్స్ 2, బాయ్స్ 3, మాది బాయ్స్ 2 స్కూల్. ఇక్కడ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి కోసం అంటే ఇటు చదువు, అటు ఆటలు, పోటీలు, ఆ తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసము విద్యార్థులకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి నమాజ్ ఉంటుంది,
అరబ్బీ కూడా మరో సాబ్ వచ్చి అరబ్బీ కూడా బోధించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్నత విలువల్ని బోధిస్తూ వారి యొక్క శారీరక మానసిక అభివృద్ధికి పాటుపడుతున్నాము. ఇది గమనించి మీరు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ రోడ్డు నందు గల మంజునాథ గార్డెన్స్లో పోలీసులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తమ గ్రామాల్లో బయట వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చిన్న చిన్న గొడవలను పెద్దగా చేయొద్దని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్ఓ శ్రీలేఖ నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో, ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలియజేశారు. సో అందరూ ఊరు చెప్తున్నారు, ఎవరైనా గౌరవం చేసే అల్లరి వచ్చి మీ ఊళ్ళో ఉంటే దయచేసి ఆ రోజు మనకి తెలియజేయండి. ఎందుకంటే పక్క జిల్లాలో ఏం జరిగే ఇలాంటి మీ ఊళ్ళో అవ్వాలని మీకు అనుకుంటున్నారా? అవ్వాలి కదా, వద్దు కదా. మీకు ఆ కావాలి, మీకు పెట్టుకోవాలి, ఉపాధులు నాటుకోవాలి కావాలా? ఇప్పటివరకు మీరు ప్రశాంతంగా ఉన్నారు. సో దయచేసి ఈ మీరు దృష్టికి పెట్టండి. ఎవరైనా బయట నుంచి వచ్చారనుకోండి, ఎవరు నాటుకోవడం తీసుకొచ్చారనుకో, మీకు తెలిస్తే మీకు ఏదైనా డౌట్ కూడా ఉంటే వెంటనే ఎవరెవరు పోలీసు వాళ్ళకి తెలియజేస్తే చర్య తీసుకుంటాం. ఇలాంటి ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఒక నలుగురు తీసుకొని మీరు వాళ్ళతో గొడవలాడండి. అది మీకు నష్టం. దానికోసం పోలీసు అనుకున్నారు, అర్థమవుతున్నారు. ఎవరైనా అక్కడ గొడవడుతున్నారు, ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా కొడుతున్నారు, వెంటనే పోలీసులకు తెలియజేయండి. మేము మద్దతు నుంచి 2-3 పంపిస్తాం, వారిని పట్టుకొని స్టేషన్ తీసుకెళ్తాం. మీరు మీరే స్టార్ట్ చేయండి. ఓకే. కరీంనగర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకి అవగాహన కార్యక్రమం. కరీంనగర్ జిల్లా మగ్దంపూర్ మైనార్టీ గురుకుల కళాశాల బాలుర 3లో 2024-2025 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. 5వ తరగతి ఇంటర్ వొకేషనల్ ఈటీ అండ్ ఎంఎల్టీ మొదటి సంవత్సరానికి మరియు 6వ, 7వ, 8 తరగతుల్లో మిగిలిన ముస్లిం మైనార్టీ సీట్ల కొరకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్లోని విజయనగర్ కాలనీ మస్జిద్ ఏ హబీబ్ వద్ద స్టాల్ను ఏర్పాటు చేశారు. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
बच्चों को खाते ले जाने वाला नहीं है। कौन सा स्कूल है आपका? MPPS प्रियदर्शनी पार्क। हाँ MPPS प्रियदर्शनी पार्क। आइए अम्मा आइए। हाँ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఉద్దంపూర్ నందు గల మైనార్టీ గురుకులం కరీంనగర్ బాయ్స్ 3 స్కూల్ నందు 5th క్లాస్కు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ MLT అండ్ ET వొకేషనల్ గ్రూప్స్కు అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు విజయనగర్ కాలనీ నందు మసీద్ నందు పబ్లిక్ అంటే పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఒక స్టాల్ని ఏర్పాటు చేసి మా స్టాఫ్, మా టీచర్స్, మేము అందరం కలిసి మా RLC అందరు కలిసి ఇక్కడ పేరెంట్స్లో మోటివేట్ కల్పించడం జరుగుతుంది. అందుకు గాను పేరెంట్స్ కూడా బాగా స్పందించి ఎక్కువ మొత్తంలో ఈ స్టాల్ను విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మైనార్టీ TMR వచ్చేసి కరీంనగర్ బాయ్స్ 3 అండ్ మరియు కరీంనగర్ గర్ల్స్ 1 రేకుర్తినందు గల కరీంనగర్ గర్ల్స్ 1 స్కూల్ నందు అడ్మిషన్లు ప్రారంభం కావడం జరిగింది. ఇందుకు గాను 5th క్లాస్ మరియు 6th, 7th, 8th నందు బ్యాక్లాగ్ సీట్స్ కోసం మరి ఇంటర్మీడియట్ కరీంనగర్ బాయ్స్ 3 స్కూల్లో వొకేషనల్ MLT అండ్ ET, కరీంనగర్ గర్ల్స్ స్కూల్లో MPC, BYPC కోర్సులకు సంబంధించి విద్యార్థుల నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగర్ కాలనీ నందు మసీద్ దగ్గరలో మేము ఒక స్టాల్ను అంటే పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం కోసం ఒక స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ముస్లిం పెద్దలు, మత పెద్దలు మరియు మసీదు నందు ఇమాం గారు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు కరీంనగర్ బాయ్స్ 3 నుంచి నేను ప్రిన్సిపాల్ మరియు మా టీచింగ్ స్టాఫ్ అండ్ గర్ల్స్ 1 నుంచి వాళ్ళ టీచింగ్ స్టాఫ్ కూడా హాజరు కావడం జరిగింది. అందరూ కూడా పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది. చాలా అంటే ఈ ప్రోగ్రామ్కు చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. 100% ఈ ఇయర్ కంపల్సరీ ఉన్న సీట్లన్నీ కూడా ఫిల్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సాయంత్రం పిడుగుపడే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన హనుమంత్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై రివర్స్ కాలనీ మైదానంలో వెళ్తుండగా ఒక్కసారిగా యువకుడిపై పిడుగుపడింది. హనుమంతుకు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న స్థానికులు గమనించి వెంటనే యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా హనుమంతు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. హనుమంతుకు గత 2 నెలల క్రితమే వివాహమైనట్లు తండ్రి బడేసాబ్ తెలిపారు. ఏం కాలేదు కూర్చో ఎవరు మార్కెట్లో అమ్మాలి ఏడు తగలేదు నువ్వు కూర్చో అన్నం చెప్పు ఏం కాలేదు. ఇంకొంచెం పని ఇంకొంచెం పోయిరా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.